హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో కిచెన్ అండ్ వ్లాగ్స్. మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదా, కానీ టైం ప్రాసెస్ అండి. చాలా టైం పడుతుంది ఇది ఉడకటానికి. కానీ కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ యూస్ చేస్తే మటన్ కర్రీని చాలా ఫాస్ట్గా వితిన్ 10 మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడటానికి కలర్ఫుల్గానే కాదండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను 1/2 kg మటన్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ 1/2 kg మటన్ని నేను బాగా నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేశాను. మనం బయట మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే మనకు కావాల్సినట్టు చిన్న చిన్న పీసెస్ని కట్ చేయించుకోవచ్చు. ఇది నేను ఆన్లైన్లో పెట్టాను, అందుకే చూసారు కదా పెద్ద పెద్ద ముక్కలు వచ్చినాయి, బిర్యానీ కట్స్ లాగా. నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకున్న తర్వాత సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తక్కువైనా పర్లేదండి, మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైందంటే కర్రీ అంతా పాడైపోతుంది, చూసి వేసుకోండి. అలాగే పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. కుక్కర్లో ఉడికించేటప్పుడు ఈ మూడే సరిపోతాయండి, ఇంకెటువంటి మసాలాలు కూడా యాడ్ చేయొద్దు. కుక్కర్లో ఉడకబెట్టేటప్పుడు మటన్ ఎక్కువ టైం పట్టింది కదా ఉడకటానికి అని చెప్పేసి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి. 1/2 గ్లాస్ సరిపోతుంది వాటరు. మటన్లో ఆల్రెడీ వాటర్ వస్తాయి మనం ఉడకబెట్టేటప్పుడు. 1/2 kgకి 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో కన్నా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి మటను. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మటన్ని ఇలా వేరు చేశాను. ఈ వాటర్ పడవేయద్దండి, మనం కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ చేసుకుందామండి. కర్రీ చేయడానికి ప్రాసెస్: ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. టమోటాని ఇలా ప్యూరీ చేసి వేసుకోండి, లేదంటే చిన్న చిన్న పీసెస్కి అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. టమోటా ప్యూరీ వేయటం వలన కర్రీ టేస్ట్ బాగుంటుంది. అలాగే టమోటా తినని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి టమోటా పీసెస్ ఎక్కడా కనపడవు. మెయిన్గా మా అమ్మాయి కోసం అని చెప్పేసి నేను ఎక్కువ ప్యూరీ చేస్తాను. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని టమాటాలో నుంచి ఆయిల్ పైకి తేలే వరకు మనం మగ్గించుకోవాలి టమోటాని. మటన్ ముందే ఉడకబెట్టి పెట్టాం కదండి, టమోటాలో ఎక్కువసేపు మటన్ మగ్గదు, మన కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది కదా. సో టమోటాని కూడా పూర్తిగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకబెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మటన్ కూడా యాడ్ చేసుకోవాలి. మటన్ పెద్ద పెద్ద పీసెస్గా ఉంటే మాత్రం చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను తీసుకున్న మటన్ పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి, అందుకని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ మటన్ వేసిన తర్వాత మనం వాటర్ అనేది పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ తోటి మనం సూప్ కూడా చేసుకోవచ్చండి, మటన్ సూపు. కానీ నేను తక్కువ వాటర్ వేసాను కాబట్టి సూప్ చేయట్లేదు. ఎక్కువ వాటర్ వేసుకొని ఈ వాటర్ తోటే మనం మటన్ సూప్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మటన్ సూప్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 2-3 మినిట్స్ మగ్గించుకోవాలి. మటన్ గ్రేవీలోకి వేసిన మసాలా మాత్రం నేను వీడియో తీయలేదండి, ఎప్పుడు చేసే మసాలానే వేసాను. ఈ మసాలాని సపరేట్గా ఒక వీడియో చేసి పెడతాను చూడండి. ఈ గ్రేవీ కోసం వేసింది ఎండు కొబ్బరి, చిన్నులపాయి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, అలాగే కొంచెం గసగసాలు వేసి మొత్తం మిక్సీ పట్టాను. ఇది మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనకి నాన్ వెజ్ అంటేనే స్పైసీగా ఉండాలి కదా, కారం కొంచెం ఎక్కువే పడుతుంది. కారం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలండి, కారం అంతా ముక్కలకు పట్టే వరకు. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. టేస్టీగా అండ్ ఎంతో ఫాస్ట్గా రెడీ అయిపోయే ఈ మటన్ కర్రీ మీ అందరికీ నచ్చింది కదా. నచ్చితే అమ్మో కిచెన్ అండ్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాస్ట్గా అండ్ టేస్టీగా చేసుకునే రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.